కురిసే మేఘాలు సిరీస్కి స్వాగతం. ఎపిసోడ్ నెంబర్ 2. హే స్వప్న అంటూ పిలిచాడు. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీరామ్. పిలుపు విని పరిగెత్తుకుంటూ వచ్చింది స్వప్న. భోజనం పెట్టు, చాలా ఆకలిగా ఉంది అన్నాడు. వెంటనే భర్తకు భోజనం వడ్డించింది. ఏమిటి ఈ కూర ఎలా ఉంది, ఉప్పు వేయలేదా అడిగాడు శ్రీరామ్. అయ్యో ఉప్పు తక్కువైందా అంటూ నొచ్చుకుంది. గట్టిగా అరవకండి, అత్తయ్య వింటారు అని బ్రతివాలింది స్వప్న. వింటే వినని, నీకు ఏ పని రాదు అంటూ విసుక్కున్నాడు. వెంటనే భోజనం ముగించి హాలులోకి వచ్చాడు శ్రీరామ్. వెనకాలే వచ్చి మెల్లగా గొనిగింది స్వప్న. శ్రీరామ్ చిరాగ్గా చూసి ఏమైనా చెప్పాలా అని అడిగాడు. అది అంటూ బెదురుతూ చెప్పింది స్వప్న. ఎల్లుండి మా నాన్నగారి సంవత్సరకం, మా వాళ్ళు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు, రేపు వెళ్దామా అడిగింది స్వప్న. నాకు పొలంలో చాలా పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళు అన్నాడు శ్రీరామ్. అప్పుడే అక్కడికి వచ్చిన అత్తగారు కాంతమ్మ, వాడు రాడు, నువ్వు వెళ్ళు అంది చిరాగ్గా. స్వప్న గదిలోకి వచ్చి ఆలోచనలో పడింది. స్వప్నకు పెళ్ళయ్యి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఎన్నో మార్పులు. అప్పటి వరకు గారాభంగా పెరిగిన స్వప్నకు పెళ్ళయ్యాక జీవితం అంటే ఏంటో తెలిసింది. డిగ్రీ పూర్తి కాకమునిపై స్వప్న నాన్నగారు మంచి సంబంధం, దగ్గర సంబంధం అంటూ తెచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళి అయిన నెల రోజులకే స్వప్న నాన్నగారు కాలం చేశారు. అత్త ఇంటివారు స్వప్నకు వంట రాదని, పనులు రావని చాలా తక్కువగా చూసేవారు. స్వప్న తల్లిని అన్నయ్యని బాధ పెట్టకూడదని అత్తింట్లో జరిగిన విషయాలు వారికి తెలియకుండా జాగ్రత్త పడేది. తరువాయి భాగం రేపటి సిరీస్లో చూడండి. ధన్యవాదములు.